వెస్ట్ బెంగాల్లో మా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ వైఫ్ ని డిక్కీలో ఎందుకు కూర్చోబెట్టానో చూపిస్తే బిజినెస్ సక్సెస్ అవుతానే మనం ఆల్ ఇండియా టూర్ చేయగలం. మేము బిజినెస్ స్టార్ట్ చేసే లొకేషన్ కరంగపూర్, వెస్ట్ బెంగాల్. అంటే ఒడిశా బార్డర్ కి 60 కిలోమీటర్ల దూరం. లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ ప్లేస్ లేక మా వైఫ్ వెనక డిక్కీలో కూర్చుంది. 50 కిలోమీటర్ల జర్నీ చేసి ఆల్మోస్ట్ అన్ని రెడీ చేసుకొని ఈ రోజు నుంచి మా బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. నేను బాగా రిస్క్ పడింది ఎక్కడంటే మనం చేసే బిజినెస్ కి వెస్ట్ బెంగాల్ లాంగ్వేజ్ లో రికార్డింగ్. నానా ఇబ్బందులు అయితే పడి রিকার্ডিং అయితే సంపాదించాను. ఆ లాంగ్వేజ్ ఎలాగుందో వినండి. চার্জার বল, হ্যাঁ কারেন্ট থাকলেও চলবে, না থাকলেও চলবে। 399 টাকার মাল এখন পেয়ে যাবেন শুধুমাত্র 100 টাকায়। బిజినెస్ స్టార్ట్ చేసి గంట అవుతుంది, ఏ రెస్పాన్స్ అయితే లేదు. ఇంకా ఎలాగున్నా సరే టూర్ చేయాలంటే పోరాడక తప్పదు. ఇంతమంది ఉన్నా మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక అతను వచ్చాడు బల్బులు కొంటాడు అనుకుంటే కాదు, సౌండ్ ఎక్కువగా ఉంది, బండి ముందుకు తీసుకెళ్ళమని. ఇలాగైతే బిజినెస్ చేయలేమనిపించింది. కొత్తగా ఆలోచించా, రూట్ మార్చా, కారుని స్లోగా మూవ్ చేస్తూ రికార్డింగ్ ఎట్టుకొని ముందుకెళ్ళా. ఇలాగుంటే మూడు ఉత్సాహం తగ్గిపోతుందని ఎలాగైనా నన్ను నేను అప్డేట్ చేసుకోవాలనుకున్నాను. చాయ్ బిస్కెట్ తెచ్చి తిని కాసేపు కూల్ గా ఆలోచించా. అలా కొద్దిసేపటికి ఒక ముగ్గురు వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం అవ్వట్లేదు. అతని చేతి మీద ఎగురుతుంది, ఇతని చేతి మీద ఎగురుతున్నా కానీ ఫీల్ అవుతుంది. एकदम बड़ा नहीं, बड़ा है इतना बड़ा, एकदम बड़ा नहीं बड़ा। ఆ భాష అర్థం అవ్వక మా ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోయింది. మొత్తం ఒకే కంపెనీ, ఒకే బల్బులు, ఛార్జింగ్ వాళ్ళ బల్బ్. अरे छोटा कितना लेगा? सब ఏకే బల్బ్, छोटा लेगा छोटा। सबके ఏకే రేట్. మాకు ఎక్కువగా బెంగాల్ రాదు. अरे छोटे को 500 ले, वो पैकेटी के देना पैकेटी। ठीक है, अरे 550 लो, 550। ఏకే ఒకటే రేట్, మొత్తం ఒకటే రేట్ పడుతుంది. మీరు 2 తీసుకున్నా 3 తీసుకున్నా ఒకే రేట్ అవుతుంది. మాటలు ఎక్కువ, బిజినెస్ తక్కువ అయిపోయింది. మా భాష మీకు రాదు, మీ భాష మాకు రాదు. వెస్ట్ బెంగాల్ అనేది మనం తెలుగులో వ్యాపారం చేయబోతున్నాము. బిజినెస్ తెలుగులో బిజినెస్ చేస్తున్నాము. వాళ్ళు మాట్లాడేది బెంగాలీ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడేది తెలుగు. బెంగాలీ లాంగ్వేజ్ చూడండి. 100 টাকা দাম কি লা উঠা জিবের তুই యూట్యూబర్ లైట్ ఆన్ చేస్తే ఆ వెలుతురుకి అతను తట్టుకోలేకపోయాడు. कंपनी को दिखा रहा है सिस्टम, कंपनी बंदा इतना है। देखो मार्केट में लाइन जोल, मार्केट में गया कि नहीं गया। एक ही लाइट है, অন্য লাইট বলা নেই। আরেকটা চার্জ শেষ হলে কি করে হবে? চার্জে আপ সব চার্জ হবে তো। তুই হোল্ডার ঢোকা দিলো লাইন না হোল্ডার যে তোর ইজে লাগে না ঢোকা দিলো हो गया ऑटोमेटिक जल তো লাইনে চলে গেল জ্বলবে নিজে। ऑटोमेटिक जलता है। তো লাইনে চলে গেল ও নিজে জ্বলবে, লাইন দিলো নিজে জ্বলবে, আর লাইন চলে গেল 100 টাকার কোন ঘন্টা পাবি দেখি যাবি। এগুলো আবার ইও কম ভিডিও কম কাটে। আরে दिखाइए গ্যারান্টি তো আছে একটা। ఇంకా ఇదండి వెస్ట్ బెంగాల్లో మన బిజినెస్. నెక్స్ట్ ఏం జరిగిందో చూపిస్తా. ఇలాంటివి కుప్పలు కుప్పలుగా దాచుంచా. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నైట్ LED బిజినెస్ వెస్ట్ బెంగాల్లో.